బిఏ సివిల్ ఇంజనీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఏ సివిల్ ఇంజనీర్. సో ఈరోజు వీడియోలో మనం మెయిన్గా సిబ్యాస్ ఎగ్జామ్ అంటే క్రెడిట్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్ అని చెప్పి సచివాలయ ఎంప్లాయీస్ అందరికీ ఇచ్చారు కదా. సో దాంట్లో భాగంగా మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ఇచ్చిన సిలబస్లో బిల్డింగ్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ నాకు అడగడం జరిగింది బిల్డింగ్స్ మీద కూడా ఒక వీడియో కావాలని చెప్పి, అదేవిధంగా మన ఇంజనీరింగ్ కంటెంట్ మీద కావాలని చెప్పి అడగడం జరిగింది. సో ఈ వీడియోలోను నేను ఎగ్జిక్యూషన్ ఆఫ్ బిల్డింగ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కమింగ్ టు ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ బిల్డింగ్ ఎగ్జిక్యూషన్ తీసుకున్నట్లయితే వెన్ ఎవర్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ వర్క్ ఆర్ ఆ వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అందులో ఈచ్ ఐటమ్ ఆఫ్ వర్క్లో ఐటమ్స్ ఆఫ్ వర్క్ ఉంటాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండేషన్స్, లేదంటే పీసీసీ, లేదంటే ప్లింత్ బీము, లేదంటే కాలమ్స్, రూఫ్ బీము, రూఫ్ ఆర్ స్లాబ్, ఆర్సీసీ స్లాబ్, ఇవన్నీ కూడా మనకి వేరియస్ ఐటమ్స్ ఆఫ్ వర్క్. అలాగే స్టీల్. సో వెన్ ఎవర్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఎ వర్క్, సో ఈచ్ ఐటమ్ ఆఫ్ వర్క్ షల్ బి ఎగ్జిక్యూటెడ్ అకార్డింగ్ టు ద స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్. Standard specifications, according to the standard specifications we have to follow. So we have two types of standard specifications. Indian standard specifications, IS code అని చెప్పి అన్నాం కదా, ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్. సో ఏపీఎస్ఎస్. సో ఈ రెండు కూడా మనం డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫాలో, వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ అకార్డింగ్ టు దీస్ టూ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్. అలాగే మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాట్ ఎవర్ ఇట్ మే బి స్పెసిఫికేషన్, వీ హ్యావ్ టు అబైడ్ విత్ ద క్వాలిటీ టర్మ్స్. Good quality of building should be executed, or good quality of work should be executed with good quality terms. Means engineering practice what we are adopting in the field, that should be increase the quality of the work. That practice should increase the quality of the work. Okay, next when we are executing the work, we have to follow the standard or detailed standard drawings we will be following in some cases, and in some cases detailed drawings which were prescribed for this work. Detailed drawings will be used, or as well standard drawings will be used. కొన్ని వర్క్స్ లో బ్రిడ్జెస్ అవి తీసుకున్నారు అనుకోండి, యాజ్ పర్ ద స్టాండర్డ్ డ్రాయింగ్, ఆర్ కల్వర్ట్స్ అవి తీసుకుంటే స్టాండర్డ్ డ్రాయింగ్స్ ప్రకారం మాత్రమే మనం డైమెన్షన్స్ అవి తీసుకోవాలి. అదేవిధంగా కొన్ని బిల్డింగ్స్కి వచ్చేసరికి మన సచివాలయం బిల్డింగ్స్, రైతు భరోసా కేంద్రాలు, ఇవన్నీ చేస్తున్నాం. సో అవి యాజ్ పర్ ద స్టాండర్డ్ డ్రాయింగ్ వీ హ్యావ్ టు అడాప్ట్, వీ షుడ్ నాట్ మాడిఫై దాట్. అండ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ also we should not modify at any context. Okay, the work should be set at highest precision of dimensions, levels, grades and lines. So highest precision means accuracy. ఈ స్పెసిఫికేషన్స్ అడాప్ట్ చేయడంలో లెవెల్స్ తీసుకున్నప్పుడు, అలాగే డైమెన్షన్స్, ఇన్ కేస్ ఆఫ్ డైమెన్షన్స్ వెన్ యూ ఆర్ అడాప్టింగ్ డైమెన్షన్స్ కానీ ఆర్ లెవెల్స్, గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంత హైట్ లో పెట్టాలి ఆ లెవెల్స్ అవి తీసుకున్నప్పుడు, అలాగే కాంక్రీట్ గ్రేడ్స్ అడాప్ట్ చేసినప్పుడు as per the drawings and as per the detailed drawings and specifications only, levels or dimensions or other grades of concrete whatever you are adopting, that should be more accurate and more precise you have to take, so that it should confine to the quality standards. Okay, so all the materials shall be new and kind and qualities described in contract. Means కొన్ని వర్క్స్ మనం చేసినప్పుడు కాంట్రాక్ట్ వర్క్స్ ఉంటాయి. కాంట్రాక్ట్ వర్క్స్ వాట్ ఎవర్ ఇట్ వాజ్ మెన్షన్ ఇన్ ద కాంట్రాక్ట్ డాక్యుమెంట్, దాట్ షుడ్ బి అడాప్టెడ్ ఇన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్. ఓకే, సిమిలర్లీ మెటీరియల్స్ యూజ్డ్ అండ్ వర్క్ డన్ షల్ బి సబ్జెక్ట్ టు అప్రూవల్ ఆఫ్ ఇంజనీర్ ఇన్ చార్జ్. సో మన జేఈ ఎవరైతే ఉంటారో వాళ్ళ అప్రూవల్ తోటే మనం అక్కడ మెటీరియల్ ఏది యూజ్ చేసినా కూడా వాళ్ళ ప్రియర్ అప్రూవల్ అన్నది కంపల్సరీగా మనం తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ this is about outline. Okay, next coming to components or parts of a building. So components
కాంపోనెంట్స్ ఆర్ పార్ట్స్. సో ఇందులో వచ్చేసరికి ఫస్ట్ వన్ ఫౌండేషన్, అలాగే నెక్స్ట్ ఫౌండేషన్ తర్వాత ప్లింత్ బీమ్. ఫౌండేషన్, ప్లింత్ బీమ్, తర్వాత మ్యాసనరీ తర్వాత మనకి లింటల్ లెవెల్, వాల్స్, సన్ షేడ్స్ ఇవన్నీ వస్తాయి. లింటల్ లెవెల్ వర్క్స్, లింటల్ లెవెల్ వచ్చిన తర్వాత దెన్ విల్ బి గోయింగ్ ఫర్ ఫ్లోరింగ్స్, అలాగే రూఫ్స్, రూఫింగ్, దెన్ విల్ బి గోయింగ్ ఫర్ అగైన్ డోర్స్ అండ్ విండోస్. సో ఈ ఆర్డర్లో మనకి ఇవన్నీ కూడా ఎగ్జిక్యూషన్ అన్నమాట. నెక్స్ట్ వర్టికల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి? స్టెయిర్ కేస్, స్టెప్స్, స్టెయిర్ కేసు, అలాగే ఎలివేషన్, ఫైనల్ ఎలివేషన్ వర్క్స్ అంటే డెకరేటివ్ పర్పసెస్, ఎలివేషన్ వర్క్స్. ఈ ఆర్డర్లో మనం ఎగ్జిక్యూషన్ అనేది చేసుకుంటూ వస్తాం. ఫౌండేషన్ లే చేసిన తర్వాత దానిపైన మనం బేస్మెంట్ వర్క్ ఆర్ ప్లింత్ బీమ్స్, బేస్మెంట్ ఇవన్నీ లే చేసుకుంటూ వస్తూ ఉంటాం. తర్వాత ఏముందని నువ్వు అంతలో నా వంకలు క్లిచ్చేహో. సో వన్స్ ఫౌండేషన్ లే చేసిన తర్వాత ప్లింత్ బీమ్ లే చేస్తాం. ప్లింత్ బీమ్ లే చేసిన తర్వాత బేస్మెంట్లో శాండ్ ఫిల్లింగ్ అయిన తర్వాత సూపర్ స్ట్రక్చర్ వాల్స్ లే చేస్తాం. వాల్స్ అలాగే డోర్స్ అండ్ విండోస్ ఇవన్నీ పెట్టుకొని లింటెల్ లెవెల్కి వచ్చిన తర్వాత లింటెల్ లెవెల్ లే చేస్తాం. లింటెల్ లెవెల్ తర్వాత మనకి స్లాబ్ అంటే రూఫ్ బీమ్స్, స్లాబ్ వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి ఎలక్ట్రిఫికేషన్, అలాగే ఫినిషింగ్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వస్తాయి. ఫ్లోరింగ్స్, సీలింగ్స్, అలాగే డెకరేటివ్ వర్క్స్ ఇవన్నీ. సో ఇది మన ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అనమాట. ఓకే, సో ఇండివిజువల్గా కాంపోనెంట్ వైజ్ వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ చూసినట్లయితే ఫౌండేషన్ అని చెప్పి అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఫౌండేషన్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ టు వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ దిస్ ఫౌండేషన్. ఫౌండేషన్ ఏంటి? నెసెసిటీ ఆఫ్ ఫౌండేషన్ అంటే ఏంటి? మెయిన్లీ టు ట్రాన్స్ఫర్ లోడ్స్. సో వాట్ కైండ్ ఆఫ్ లోడ్స్? సూపర్ ఇంపోజ్డ్ లోడ్స్ అంటే మనకి డెడ్ లోడ్స్ ఉండొచ్చు, లైవ్ లోడ్స్ ఉండొచ్చు, విండ్ లోడ్స్ ఉండొచ్చు, ఎర్త్క్వేక్ లోడ్స్ ఉండొచ్చు. సో ఆల్ దీస్ లోడ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి దేర్. సో ఆ లోడ్స్ అన్నిటిని కూడా మనకి బిల్డింగ్ మీద వచ్చే లోడ్ అనమాట. ఆ బిల్డింగ్ మీద వచ్చే లోడ్ ని మనం ఫౌండేషన్ కి, అలాగే ఫౌండేషన్ నుంచి సబ్ స్ట్రక్చర్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి మన ఫౌండేషన్ ఒక బ్యారియర్ కింద యాక్ట్ చేస్తూ ఉంటుంది, ఆర్ ఒక మీడియం కింద యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు డిస్ట్రిబ్యూట్ ద లోడ్ యూనిఫామ్లీ టు ద సాయిల్ టు ప్రివెంట్ అన్ఈక్వల్ సెటిల్మెంట్స్ ఇన్ ద ఫౌండేషన్. అనదర్ పర్పస్ ఏంటంటే టు అవాయిడ్ అన్ఈక్వల్ సెటిల్మెంట్స్ ఇన్ ద సాయిల్లో మనకి వేరింగ్ లోడ్స్ వల్ల మనకి ఏమొస్తుంది అంటే అన్ఈక్వల్ సెటిల్మెంట్స్ అనేవి వస్తాయి. సో అన్ఈక్వల్ సెటిల్మెంట్స్ వల్ల ఇట్ లీడ్స్ టు క్రాక్స్ ఇన్ ద బిల్డింగ్ ఆర్ ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్ ఇన్ ద బిల్డింగ్. సో అది జరగకుండా ఉండడానికి మనకి ఫౌండేషన్ ప్లేస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. మనకి ఎడిషనల్ బెనిఫిట్ ఏంటి ఈ ఫౌండేషన్ ఉండటం వల్ల మెయిన్గా అంటే స్టెబిలిటీ. ఇట్ కాజెస్ ఆర్ ఇట్ ప్రొవైడ్స్ స్టెబిలిటీ ఫర్ బిల్డింగ్ ఎగెనెస్ట్ ఓవర్ టర్నింగ్ ఆర్ స్లైడింగ్. కొన్నిసార్లు కొన్ని మనకి విచిత్రంగా అనిపించినా సరే కొన్నిసార్లు సడన్ గా బిల్డింగ్స్ స్లైడ్ అయిపోతూ ఉంటాయి. కింద సాయిల్ చాలా వీక్ గా ఉందనుకోండి, అప్పుడు ఈ స్లైడింగ్ ఫెయిల్యూర్ ఆర్ లేకపోతే ఓవర్ టర్నింగ్ ఫెయిల్యూర్ అనేవి జరగడానికి అవకాశం ఉంటుంది. మెయిన్లీ హిల్ ఏరియాస్ లో ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి వాటి నుంచి మనకి రెసిస్ట్ చేయాలి అంటే డెఫినెట్లీ గుడ్ ఫౌండేషన్ సిస్టమ్ షుడ్ బి అడాప్టెడ్ ఆర్ గుడ్ ఫౌండేషన్ షుడ్ బి లేడ్ ఫర్ ఏ పర్టికులర్ బిల్డింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. For any type of building we have to lay a good foundation in order to provide good transfer of loads, similarly to avoid unequal settlements, similarly more importantly increase the stability of the structure. Next foundation అయిపోయిన తర్వాత plinth beam వచ్చేసరికి ఏంటి? what is the necessity of this plinth beam అంటే it is the portion of the structure between the surface of the surroundings ground and floor level of the building. అంటే మనకి మీరు బిల్డింగ్ తీసుకున్నట్లయితే గ్రౌండ్ లెవెల్, ఇది గ్రౌండ్ లెవెల్ అని చెప్పి అనుకుంటే మనం బిల్డింగ్ మనం లే చేసేది దానికి
కాంటాక్ట్ ఈ గ్రౌండ్ లెవెల్ ఇది ఏదైతే ఉందో గ్రౌండ్ లెవెల్, అలాగే ఇదేమో మన బిల్డింగ్ తాలూకా బేస్మెంట్ ఆఫ్ బిల్డింగ్. సో ఈ బిల్డింగ్ బేస్మెంట్ గ్రౌండ్ లెవెల్ తో కాంటాక్ట్ అయ్యే పోర్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ప్లింత్ బీమ్ అన్నమాట. ద స్ట్రక్చర్ బిట్వీన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సరౌండింగ్ గ్రౌండ్ అండ్ ద ఫ్లోర్ లెవెల్ ఆఫ్ ద బిల్డింగ్. ఆ రెండింటి మధ్యలో ఉన్న కాంటాక్ట్ పోర్షన్ ఈ ప్లింత్ బీమ్. సో ద మినిమం హైట్ ఆఫ్ ద ప్లింత్ బీమ్ షుడ్ బి అడాప్టెడ్ ఈజ్ 450 mm. జనరల్ గా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కి అయితే 300 mm యూజ్ చేస్తారు, అంటే 1 feet ప్లింత్ బీమ్ యూజ్ చేస్తూ ఉంటారు, హైట్ ఆఫ్ ద ప్లింత్ బీమ్ ఆర్ డెప్త్ ఆఫ్ ద ప్లింత్ బీమ్. మన గవర్నమెంట్ బిల్డింగ్స్ అయితే ఆర్ మన అదర్ హైలీ ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అయితే 450 mm is the adaptable depth of plinth beam. So what was the necessity of this plinth beam అంటే in order to protect the building from damp and moisture penetration into it. అంటే మన స్ట్రక్చర్ లోకి వాటర్ అన్నది ఇంగ్రెస్ అవ్వకుండా ఉండడం కోసం, మాయిశ్చర్ ఇంగ్రెస్ ని టు అవాయిడ్ ingress of moisture. మాయిశ్చర్ ఇంగ్రెస్ ని తగ్గించడం కోసం మనకి మెయిన్ గా యూజ్ అవుతుంది. అలాగే ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్మిట్ ద లోడ్ ఆఫ్ ద సూపర్ స్ట్రక్చర్ టు ద ఫౌండేషన్. అంటే మనకి బిల్డింగ్ ఈ విధంగా ఉంటుంది. నేను మల్టీ స్టోరీ బిల్డింగ్ అని చెప్పి తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ లోడ్స్ అంతా కూడా మనకి ఇక్కడ ఉండే ప్లింత్ బీమ్ ఇక్కడే ఉంటుంది మనకి ప్లింత్ బీమ్. సో ఈ ప్లింత్ బీమ్ మీద పడి దాని నుంచి మనకి బాటమ్ లో ఉన్న ఫౌండేషన్ కి ట్రాన్స్ఫర్ అవి, ఫౌండేషన్ నుంచి గ్రౌండ్ కి ట్రాన్స్ఫర్ అవడం అనేది జరుగుతుంది. సో మెయిన్ ఫంక్షన్ ఒకటి ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఇంగ్రెస్ ఆఫ్ మాయిశ్చర్ అయితే, సెకండ్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్మిట్ ద లోడ్ ఆఫ్ ద సూపర్ స్ట్రక్చర్. బిల్డింగ్ యొక్క సూపర్ స్ట్రక్చర్ నుంచి వచ్చే లోడ్ ని అది మనకి ప్లింత్ బీమ్ ద్వారా మనకి ఫౌండేషన్ ద్వారా సాయిల్ కి ట్రాన్స్ఫర్ చేయడం అన్నది జరుగుతుంది. And also it acts as a retaining wall so as to keep the filling in position between the flooring of the building. అంటే మనకి ఇలా బేస్మెంట్ లే చేసిన తర్వాత మనం పైకి వెళ్తాం బిల్డింగ్ ఏదైనా తీసుకుంటే. సో ఈ బేస్మెంట్ లో మనం చేసే ఫిల్లింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఫిల్లింగ్ అనేది బయటికి వెళ్ళిపోకుండా లేకపోతే లోపలికి దిగిపోకుండా ఉండడానికి ఒక రిటైనింగ్ వాల్ లాగా మనకి ఇక్కడ మనం లే చేసే ప్లింత్ బీమ్ అనేది యాక్ట్ చేస్తామన్నమాట. సో ప్లింత్ బీమ్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ రిటైనింగ్ వాల్ ఆర్ సపోర్టింగ్ వాల్ ఫర్ ద ఫిల్లింగ్ క్యారీడ్ అవుట్. ఓకే, అక్కడ క్యారీ అవుట్ చేసిన మన ఫిల్లింగ్ కి ఒక రిటైనింగ్ వాల్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వాల్స్ బేస్డ్ ఆన్ ద లోడ్ క్యారీయింగ్ కెపాసిటీ. అంటే నెక్స్ట్ మ్యాసనరీలోకి వచ్చేస్తే ఇది అయిపోయింది, ప్లింత్ బీమ్ అయిపోయింది, దాని తర్వాత మ్యాసనరీ అని చెప్పి అనుకున్నాం కదా. సో ఈ మ్యాసనరీలోకి వచ్చేసరికి మనకి మ్యాసనరీలో 2 types ఆఫ్ వాల్స్ ఉంటాయి. లోడ్ బేరింగ్ వాల్స్ ఒకటి, సో ఒకటి లోడ్ బేరింగ్ వాల్స్. సెకండ్ వన్ వచ్చేసరికి నాన్ లోడ్ బేరింగ్ వాల్స్ అన్నమాట. అంటే లోడ్ వాల్ కనుక మనకి లోడ్ ని బేర్ చేస్తుంది అనుకుంటే లోడ్ బేరింగ్ వాల్. ఇఫ్ ద వాల్ ఈజ్ నాట్ టేకింగ్ అబౌట్ ద లోడ్స్, నాట్ టేకింగ్ కేర్ అబౌట్ ద లోడ్స్, then it is called non-load bearing wall. No load is going to be imposed on the wall portion. మన బ్రిక్ వర్క్ తో కట్టిన వాల్ ఏదైతే ఉంటుందో ఆ వాల్ మీద లోడ్ ఎటువంటి లోడ్ పడకుండా వెళ్ళిపోతే కనుక దాన్ని నాన్ లోడ్ బేరింగ్ వాల్ అంటాం. ఇఫ్ ద లోడ్ ఈస్ క్యారీయింగ్ ఫ్రమ్ ద రూఫ్ టు ద ప్లింత్ బీమ్ బై ద వాల్స్ ఇట్ సెల్ఫ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ లోడ్ బేరింగ్ వాల్. మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి హౌసింగ్ కాలనీలో మనకి డిజైన్ ప్రకారం ఏమి ఇచ్చారు, కాలమ్స్ ఇవ్వాల, డైరెక్ట్ గా వాల్స్ ఇచ్చేసి వాల్స్ పైన స్లాబ్ ఇచ్చేసారు. అంటే ఏంటది లోడ్ బేరింగ్ వాల్ అన్నమాట. లోడ్ బేరింగ్ స్ట్రక్చర్ కింద ఇచ్చారు మనకి డిజైన్. అంటే డైరెక్ట్ స్లాబ్ మీద వచ్చిన లోడ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ మీద వచ్చిన లోడ్ మన వాల్ మీదకి వస్తుంది డైరెక్ట్ గా. మనకి స్లాబ్ ఇలా ఉంది, దానిపైన బిల్డింగ్ ఇలా ఉంది, దాని బాటమ్ లో బేస్మెంట్ ఏ విధంగా ఉంది, బేస్మెంట్ వాల్స్, దానిపైన స్లాబ్.
సో స్లాబ్ నుంచి వచ్చిన లోడ్ డైరెక్ట్ గా వాల్స్ మీదకి వస్తుంది, వాల్స్ నుంచి డైరెక్ట్ గా బేస్మెంట్ మీదకి వస్తుంది, బేస్మెంట్ నుంచి డైరెక్ట్ గా గ్రౌండ్కి వస్తుంది. అంటే ఇక్కడ కాలమ్స్ అన్నవి లేవు, దాన్నే కాలమ్స్ లేకుండా డైరెక్ట్ గా లోడ్ అన్నది వాల్స్ నుంచి గ్రౌండ్ కి ట్రాన్స్ఫర్ అయితే ప్లింత్ బీమ్ కి, ప్లింత్ బీమ్ నుంచి గ్రౌండ్ కి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని లోడ్ బేరింగ్ వాల్స్ అంటారు. అదర్ కేస్ మనం ఇప్పుడు చూసే అన్నిటిలోనూ కూడా, మనం ఎగ్జిక్యూట్ చేసే అన్నిటిలోనూ కూడా మనం ఏం చేస్తాం, డైరెక్ట్ గా ప్లింత్ బీమ్ వేసిన తర్వాత బేస్మెంట్ వాల్ కట్టిన తర్వాత కాలమ్స్ పైకి లేపుతాం, కాలమ్స్ లేపిన తర్వాత దాని మీద ప్లింత్ బీమ్ వేస్తాం, ప్లింత్ బీమ్ వేసి దానిపైన కాలమ్స్ వేసిన తర్వాత రూఫ్ బీమ్ వేస్తాం, రూఫ్ బీమ్ వేసి స్లాబ్ వేసేస్తాం కదా. అంటే లోడ్ ఏమవుతుంది అప్పుడు మనకి ఆ కేసులో వచ్చేసరికి స్లాబ్ కి మనకి బాటమ్ లో కాలమ్స్, స్లాబ్ కింద రూఫ్ బీమ్ కింద కాలమ్స్ తర్వాత కింద మనకి బేస్మెంట్, ఆ బేస్మెంట్ కింద కూడా ప్లింత్ బీమ్ కింద ఫౌండేషన్. ఇది మన ఫ్లోరింగ్, ఇది బేస్మెంట్. సో ఇప్పుడు మనకి లోడ్ ఏదైతే ఉందో అది స్లాబ్ మీదకి వస్తుంది, స్లాబ్ నుంచి ప్లింత్ బీమ్ కి వస్తుంది, రూఫ్ బీమ్ ఆర్బి రూఫ్ బీమ్ కి వస్తుంది, రూఫ్ బీమ్ నుంచి కాలమ్స్ కి వస్తుంది, కాలమ్స్ నుంచి లోడ్ అన్నది ప్లింత్ బీమ్ కి, ప్లింత్ బీమ్ నుంచి మళ్ళీ ఫౌండేషన్ నుంచి గ్రౌండ్ కి, ఈ విధంగా ట్రాన్స్ఫర్ అవుతూ జరుగుతుంది. అది నాన్ లోడ్ బేరింగ్ వాల్స్ అన్నమాట. అంటే వాల్స్ మీద లోడ్ ఎటువంటిది పడదు, డైరెక్ట్ గా రూఫ్ నుంచి కాలమ్స్ నుంచి ప్లింత్ బీమ్ నుంచి ఫౌండేషన్ నుంచి గ్రౌండ్. ఇది సో లోడ్ బేరింగ్, నాన్ లోడ్ బేరింగ్ అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి కాలమ్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ దే ఆర్ ద వర్టికల్ మెంబర్స్ విచ్ ఆర్ మెంట్ ఫర్ లోడ్ క్యారింగ్ ఫ్రమ్ బీమ్స్, రూఫ్ బీమ్ నుంచి ఇక్కడ రాస్తాను చూడండి, రూఫ్ బీమ్ నుంచి మనకి ప్లింత్ బీమ్ కి, ఈ రెండింటి మధ్యన లోడ్ ట్రాన్స్ఫర్ జరగాలి అంటే మనకి వర్టికల్ మెంబర్స్ కావాలి. ఆ వర్టికల్ మెంబర్స్ నే మనం స్ట్రక్చరల్ మెంబర్స్ నే కాలమ్స్ అని చెప్పి అంటాం. ఓకే, నెక్స్ట్ డోర్స్ అండ్ విండోస్ అండ్ వెంటిలేటర్స్. డోర్స్ అండ్ విండోస్ లోకి వచ్చేసరికి, సో డోర్స్ అంటే ఏంటి, దే ఆర్ ద యాక్సెస్ ఆర్ ద వే, పాసేజ్ వే ఆర్ ద యాక్సెస్ ఫర్ ద డిఫరెంట్ రూమ్స్. రూమ్ కి మధ్యలో మనం వెళ్ళడానికి కలిగే పాసేజ్ నే మనం డోర్స్ అని చెప్పి అంటాం. దే ప్రొవైడ్ అస్ యాక్సెస్ ఆర్ ఏ వే, మనకి వే అన్నది ప్రొవైడ్ చేస్తాయి, వెళ్ళడానికి దారి చూపిస్తాయి. సో ఆ ఓపెనింగ్ ఉంటేనే మనం లోపలికి వెళ్ళగలం కదా. సో కంపల్సరీ డోర్స్ అన్నవి ఉండాలి. అలాగే విండోస్, అలాగే వెంటిలేటర్స్ will provide the required ventilation and light. So windows, what is the necessity of windows? అంటే for lighting requirements, సఫిషియెంట్ లైటింగ్ అన్నది ఉండాలి. ప్రతి రూమ్ లో కూడా మనకి లైటింగ్, డే లైట్ అన్నది ఉండాలి. లూమెక్స్ లో చెప్తారు 10 లూమెక్స్ ఇస్ ద మినిమం లైట్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ రూమ్. 10 లూమెక్స్ లైటింగ్ అన్నది ఉండకపోతే ఆ రూమ్ మనకి ఎఫెక్టివ్ గా ఉండదు అన్నమాట, మనం యూజ్ చేసుకోవడానికి. చీకటిగా ఉంటే ఎవరికి నచ్చదు కదా. సో బ్రైట్ లైట్ ఉండాలి, ప్రతి రూమ్ లో కూడా లైటింగ్ ఉండాలి. అంటే గుడ్ వెంటిలేషన్ గుడ్ విండోస్ షుడ్ బి దేర్, విండోస్ షుడ్ బి ప్రొవైడెడ్ ప్రాపర్లీ సో దట్ గుడ్ లైటింగ్ విల్ బి దేర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎగ్జాస్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ షుడ్ బి దేర్. అంటే గ్యాసెస్ ఏవైతే మన ఆ రూమ్ లో రిలీజ్ అవుతూ ఉంటాయో అవన్నీ కూడా బయటికి ఎగ్జాస్ట్ అవ్వాలి. ఆ ఎగ్జాస్ట్ అవ్వాలంటే మనకి అక్కడ వెంటిలేటర్స్ అన్నవి మనం ప్రొవైడ్ చేసుకోవాలి. హాట్ ఎయిర్స్ అన్ని కూడా బయటికి వెళ్ళిపోవాలి అంటే ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి. వెంటిలేటర్స్ అన్నవి మనం ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఓకే, డోర్స్, విండోస్ అండ్ వెంటిలేటర్స్ అయితే అది